వీక్షకులందరికీ నమస్కారం. సంక్రాంతి పెద్ద పండుగ, పంటలు చేతికొచ్చేటువంటి రోజు, బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకంగా గడిపేటువంటి రోజు, మకర సంక్రమణం జరిగేటువంటి రోజు. ఈ పెద్ద పండగ లగాయతు ఏ రాశుల వారి యొక్క స్థితిగతులు మారబోతూ ఉన్నాయి, ఏ రాశుల వారికి ఈ రవి యొక్క మార్పు ద్వారా అదృష్టం పట్టబోతూ ఉన్నది. నిజానికి ఈ రవి సంక్రమణ పుణ్యకాలం 15వ తారీఖు జనవరి, అక్కడి నుండి మరలా ఫిబ్రవరి 15, 16 తారీఖుల వరకు కూడా నేను చెప్పబోయేటువంటి ఈ ఫలితాలు ఖచ్చితంగా ఈ రాశులకి వస్తాయి. ఈ మకర సంక్రాంతి పండగ వేళ ఆదిగతౌ ఫలదౌ రవి భౌమౌ, మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుని యొక్క అనుగ్రహం 4 రాశుల వారి మీద చాలా ప్రత్యేకంగా ఉండబోతూ ఉన్నది. మరి ఆ రాశులు ఏంటయ్యా అంటే, 1 మేషరాశి. దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశి వారికి ఈ మకర సంక్రమణం పూట చాలా అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇక రెండవది మీనరాశి వారికి లాభస్థానమందు రవి మంగళకరుడుగా జయప్రదంగా ఆయన శుభ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక మూడవది రాశ్యాధిపతి, సింహరాశ్యాధిపతి. ఏ రాశికైతే ఆయన అధిపతిగా ఉన్నారో ఆ రాశికే రవిగ్రహం యోగ్యమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక 4వ రాశి వృశ్చికము. ఈ 4 రాశుల వారికి రవి జనవరి నెల 15వ తారీఖు లగాయతు ఫిబ్రవరి నెల 15వ తారీఖు వరకు కూడా తన యొక్క అమృతమైనటువంటి కిరణాల యొక్క శక్తి ప్రసరణం ద్వారా చైతన్యాన్ని కలగజేసి, బుద్ధి ప్రచోదనాన్ని కలగజేసి, ఉత్సాహాన్ని కలగజేసి ఈ 4 రాశుల యొక్క జీవితాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఆయన ప్రసరించబోతూ ఉన్నారు. అయితే మరి మిగిలిన రాశుల వారి యొక్క పరిస్థితి ఏంటండి అంటే, అది కూడా మనం చెప్పుకుంటూ వెళదాం. ముఖ్యంగా మేషరాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే, దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశి వారికి ఇది చాలా గొప్ప అవకాశం. ఉదాహరణకి అర్ధసిద్ధి సదారోగ్య బంధు సంతోషవర్ధన అనేటువంటి శాస్త్రవచనాన్ని మనం పరిశీలన చేస్తే, దశమం కర్మకి సంబంధించినటువంటి స్థానం. అలాగే కర్మసాక్షి అయినటువంటి రవిగ్రహం ఆ కర్మస్థానంలో ఉండడం అనేటువంటిది చాలా యోగ్యమైనటువంటి స్థితి. దీనివల్ల వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ప్రవృత్తి, రకరకాలైనటువంటి ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అద్భుతమైనటువంటి ప్రగతితోటి ముందుకు సాగేటువంటి అవకాశం ఈ రవిగ్రహం మేషరాశి వారికి ప్రసాదిస్తారు. ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించేటువంటి వారికి, దూర విద్యలు, విదేశీ విద్యలు అభ్యసించేటువంటి వారికి చక్కటి అవకాశాలు, విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా రవిగ్రహం ఇవ్వబోతూ ఉన్నారు. కుటుంబంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల బారి నుండి రవిగ్రహం మేషరాశి వారిని కాపాడుతారు. ఉద్యోగమందు ఉన్నతి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి మేషరాశి వారికి రవిగ్రహం తన యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చి ఒక స్థిరమైనటువంటి ఉద్యోగానికి కారకులు అవుతారు. ఉత్సాహాన్ని కలిగిస్తారు. ఏ పనైనా చెయ్యాలి అనేటువంటి శ్రద్ధని కలగజేస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని ఇస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతారు. అలాగే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు, వ్యాపారాలు, ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా ప్రగతి పథంలో ఉండేటువంటి విధంగా ఆయన అనుగ్రహిస్తారు. ఇలా మేషరాశి వారికి అటు శుభ కార్యక్రమాలు జరపడంలోనూ, అలాగే ఆర్థిక ఉన్నతిలోనూ, ఉద్యోగ ఉన్నతిలోనూ చక్కగా మేషరాశి వారికి రవిగ్రహం తన యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు.